హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కృతిస్ వరల్డ్. ఈరోజు మన మందమరిలో ఉన్న ఫామ్ హౌస్ని చూపిస్తానండి. మా లైన్లో ఒకరి ఫంక్షన్ ఉండే, దానికి వెళ్ళాము. అక్కడికి ఒక వీడియో తీశాను, మీరు కూడా చూస్తారని చెప్పేసి. ఇది మహారాష్ట్ర పక్కన ఉంటుందండి. మెయిన్ రోడ్కేమో మహారాష్ట్ర ఉంటుంది, కొంచెం వెనకాలకి ఈ ఫామ్ హౌస్ ఉంటుంది. చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి, హల్దీస్కి బాగా ఉంటుందండి లొకేషన్. అవుట్ సైడ్ లొకేషన్ అన్నమాట. ఇట్లా అవుట్ సైడ్ ఫంక్షన్ చేసుకోవడానికి బాగుంటుంది, ఇండోర్ కాదు. మేము వచ్చేసరికి అమ్మాయి అబ్బాయి ఇంకా స్టేజ్ మీదకి రాలేదండి. ఈలోపు పిల్లల్ని కొన్ని పిక్స్ తీసాము. పిల్లల్ని ఒకరు కరెక్ట్గా నిల్చుంటే ఇంకొకరు కదులుతున్నారండి, ఆడుతున్నారు. వీళ్ళని కరెక్ట్గా పిక్ తీయడానికి అయితే మేము చాలా కష్టపడ్డాంలేండి. ఏం కాదు, ఓకే. రెడీ, స్మైల్ స్మైల్ స్మైల్. ఇట్లా ఉండండి. రెడీ. అయ్యో, ఆటలు ఆటలు పాటలు. కోతులు చూస్తాయి అట్లా, రెండు కోతులు చూసినట్టు. తర్వాత అమ్మాయిని అబ్బాయిని స్టేజ్ పైనకి తీసుకొస్తున్నారండి. మా పిల్లలు చూడండి పక్కన ఉయ్యాలు ఎలా అవుతున్నారో. పిల్లలకి మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఆడుకోవడానికి చాలా థింగ్స్ ఉన్నాయి, చక్కగా ఆడుకుంటున్నారు. దట్టు పక్కన చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, అలాగే ర్యాబిట్స్ ఉన్నాయి, డక్స్ ఉన్నాయి, ఒక డాగ్ కూడా ఉండింది. పిల్లల్ని వాటిని చూస్తూ బాగా ఆడుకున్నారు. ఇక్కడ భలే ముద్దుగా బొద్దుగా బుద్ధుని బొమ్మ ఉందండి. ఇక్కడ ఫొటోస్ దిగుదామని వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము, కానీ ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు అందరూ ఫోటోలు దిగడానికి. అసలు బుద్ధుడు ఆ రోజు ఫ్రీగా లేడన్నమాట, చాలా బిజీగా ఉన్నాడు. అందరు ఫోటోలు తీసుకుంటుంది కాబట్టి మాకు ఇప్పటికి కొంచెం ఫ్రీగా అక్కడ ప్లేస్ దొరికింది ఫోటోలు దిగడానికి. ఇక వెంటనే మా పిల్లల్ని ఎక్కిచ్చేసాము. చూడండి, ఒకరిని సెట్ చేస్తుంటే ఇంకొకరు కదిలిపోతున్నారు పిల్లలు. ఈ పక్కనున్న ఈ బక్క బుడ్డోడు మాత్రం అసలు కదలకుండా జేబుల్లో ఇట్లా చేయి పెట్టుకొని అదే స్టిల్ మెయింటైన్ చేశాడు. వాడొక్కడు మాత్రం తిన్నగా ఉన్నాడు. వీళ్ళిద్దరైతే అష్టవంకర్లు తిరిగారండి. మా పాప ఇక్కడ ఉయ్యాలవుతుందండి. మేము ఇక్కడ భోజనాలు పెట్టారు, అప్పటికే తెచ్చుకొని ఇక్కడ ఇట్లా నిల్చొని తినడానికి ప్లేట్ దారిపైన పెట్టుకోవడానికి బాగుందని చెప్పేసి ఇక్కడ తెచ్చుకొని తిన్నాము. ఈ ఉయ్యాలు అసలు ఎందుకు కట్టారో అర్థం కాలేదండి. ఊగడానికా అనుకుందామంటేనేమో అక్కడ అది గోడ అడ్డుంది, ఊగరాదు. కొన్ని రైస్ పెట్టుకొని కూర్చొని తిందామా అని అంటేనేమో అది ఓన్లీ సింగిల్ చైన్ ఇట్లా ఉంది. కూర్చుంటే మనం ముందుకు జారిపోతున్నాం, కూర్చోడానికి అసలు అవ్వట్లేదు ఆడ. ఆ ప్లేస్లో ఆ ఉయ్యాలు అయితే యూజ్లెస్ అనిపించిందండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.